హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. వర్షం అండి, 3 రోజులుగా తుఫాను వర్షాలకు గార్డెన్ అతలాకుతలమైందండి. నీళ్ళు ఎక్కడి నీళ్ళు అక్కడే నిండిపోయినాయండి. ఇదిగో 3 రోజుల నుంచి రాలేదండి, ఇప్పుడు వచ్చాను. ఇదిగోనండి, ఇది బోన్సాయి చింత చిగురండి, చింత ప్లాంట్. పుల్లగా ఉంటుందండి ఇది. ఇదిగో పారిజాతం పూలండి, కృష్ణయ్య మీద పడతాయండి అన్నీ. ఇదిగో ఈసారి కూరగాయలు లేటుగా పెట్టానండి. కూరగాయలు మొక్కలు, టమాటా కానీ వంకాయ ఇవన్నీ లేటుగా పెట్టిన, ఇప్పుడు వస్తున్నాయండి. ఇదిగో ఎప్పుడు జూన్ స్టార్టింగ్లో పెట్టేదాన్ని, ఈసారి జూలైలో పెట్టానండి అన్ని మొక్కలు. ఇదిగో వాటర్ లిల్లీ చూడండి, ఇది పింక్ కలర్ అండి. ఇది రేపవుతూ వస్తుంది, ఎండ లేదు కదా, ఎండ ఉంటే బాగా మంచి విచ్చుకుంటాయండి. ఇదిగో ఇది వైట్ అండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇందులో 4 కలర్స్ ఉంటాయండి. ఈ వర్షానికి అసలు ఏం పని చేయడానికి కూడా రాకొచ్చిందంటే, ఈ గడ్డి అంతా దివ్వాలంటే అంత కొంచెం వర్షం లేకుండా ఇప్పటికి కూడా చినుకులు పడుతూనే ఉన్నాయండి. ఇవి తీసేయాలి ఇదంతా. ఇదిగో టమాటాలు అండి, టమాటా ముక్కలు ఎంత పెద్దగా అయినాయి. ఇదిగో మిరప, మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు తొందరగా ఏపి వచ్చేసినాయండి. ఎంత బాగా పైకి వచ్చేసినాయి, పెద్దగా పెరిగినాయి. ఇప్పుడు ఈ వర్షానికి మనం ఎలాంటి లిక్విడ్ కానీ ఫర్టిలైజర్ ఏమైనా ఇవ్వాలన్నా, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలని ఇవ్వలేమండి. మనం ఇట్లా ఇస్తే ఇట్లా పోతుంది కాబట్టి అంత మట్టుకు మన చెయ్యే ఆయుధం అండి. ఆ చెయ్యితోనే రిమూవ్ చేయాలి ఎక్కడన్నా ఏదన్నా. ఇది ఇలా కొంచెం ఏదన్నా ఉంటే ఇదిగో ఇట్లా చేసేసుకోవాలండి. ఇది చెయ్యే ఆయుధం, చేయితో చేయడమే బెటర్ అండి. ఏ వెజిటేబుల్ మొక్కకైనా కానీ కింది నుండి తీసేయాలండి, కింద ఏం లేకుండా క్లీన్గా ఉంచాలి. ఇదిగోనండి, వర్షానికి చిన్నగా ఉండేనండి మొక్కలు. ఇదిగో 3 డేస్లో బెండనండి ఎంత బాగా వచ్చినాయి చూడండి, ఎంత బాగా పెద్దగా అయిపోయినాయి చూడండి. వర్షానికండి, ఈ వర్షంలో అది ఏంటో కానీ చాలా, ఈ వర్షం నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి. మనం ఇలాంటి మొక్కలన్నీ తీసేసుకోవాలి ఇలా. కొంచెం చిక్కుడు కొంచెం చిన్నగా ఉన్నాయండి, చిక్కుడు కొంచెం పెద్దగానికి టైం పట్టేలాగుంది. ఇదిగోనండి స్వీట్ లెమన్ అండి, ఇవి తీయగా ఉంటాయండి, డైరెక్ట్ తినేయచ్చు మనం. తెంపాను నిన్న కొన్ని, ఒక 10 ఉంటే తెంపానండి, ఇంకా కొన్ని ఉన్నాయి. స్వీట్ లెమన్. ఇదిగో చిక్కుడు, ఇక్కడ కూడా. ఇదిగోనండి బ్రహ్మకమలం ప్లాంట్కు ఇదిగో ఇలా విత్తనాలకు
విత్తనాలు కూడా వస్తాయని అనుకుంటాను. మరి ఇది ఎందుకు వచ్చిందో కానీ ఇది ఇంత కలర్ఫుల్గా వచ్చిందండి. బ్రహ్మకమలం లీఫ్కి ఉండనీలే అని చెప్పేసి ఉంచాను. కాయలాగా వచ్చిందండి. చాలా చిన్నగా ఉండే ఫస్ట్, అదంతా పెద్దగా అయింది అది. ఇవన్నీ చిక్కుడు అండి. వంకాయలు ఈసారి నేను చాలా తక్కువ వేసానండి. వంకాయ నారు ఎక్కువ నాటలేదండి, విసుగొచ్చిపోయింది. లాస్ట్ ఇయర్ చాలా వంకాయలు వచ్చాయి కదా. ఇదిగో ఈసారి లాస్ట్ ఇయర్ది ఇది క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ మళ్ళీ వచ్చిందండి, దానికే వచ్చింది చూడండి. లాస్ట్ ఇయర్ దానికే వచ్చింది కొమ్మకు. ఇదొక వంకాయ మొక్క. తర్వాత ఇదంతా చుక్క కూరనండి. ఇదిగో ఇదిగో ఇలా ఏదన్నా పురుగులాగా అనిపించింది అనుకో, చీడపీడలు ఏమన్నా ఉన్నాయని కూడా తీసేసేయాలండి. ఇక్కడ కూడా వంకాయ ముక్క, ఇంకా నారు ఉందండి. ఇదిగో చుక్కకూర నారండి పెట్టిన. ఎవరైనా అడిగితే ఇవ్వచ్చులే అని చెప్పేసి ఉంచాను. ఇంకా అది ఎవరిని అడగలే, నేను ఇంకోటి ఇవ్వలేదండి. ఇక్కడ మట్టుకు ఒక 2-3 వచ్చినట్టున్నాయండి. ఇక్కడ కూడా ఇదిగో వంకాయ ఇక్కడ ఒకటి ఉంది. వంకాయ చాలా తక్కువ పెట్టానండి ఈసారి అంతా. ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆకుకూరలు, టమాటాలు. ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూడండి, వంకాయ చెట్టు. మళ్ళీ చిక్కుడుగాయ, ఇదిగో పుదీనా, ఇదిగో నిమ్మకాయలండి. నిమ్మకాయలు బాగున్నాయి. దీనికి బాగా వచ్చిండేనండి. గజ నిమ్మకాయలు మొన్న తీసాము, తెంపాము. ఒక్కొక్క దానికి 5 ఉండేనండి ఇవి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఉన్నాయి అవి. ఇదిగో టమాటా మొక్కలు, ఇదిగో పాలకూర. లేట్గా పెట్టాను కదా మొక్కలు, సీడ్స్ అన్నీ లేట్గా అయినా మంచిగా వచ్చినాయి. ఈ 3 రోజుల వర్షానికి మట్టుకు అద్భుతంగా బాగా వర్షం మట్టుకు బాగా పనిచేసిందండి. చిన్నగా ఉండే ఇవన్నీ. బెండకాయ నారవుతే చాలా చిన్నగా ఉండే. ఇదో మొన్న వర్షంలో చూశానండి. ఇది ఎల్లో కలర్ పువ్వు పూసింది కదండి. ఇదిగో తెంపుతున్నాను. ఇదిగో ఎల్లో కలర్ కదా. ఇది ఒకటే కొమ్మకి. ఇందులో ఇక్కడ పింక్ ఉండేనండి, నిన్న తీసేసాను పింక్. ఇదిగోనండి ఇట్లా వచ్చేస్తుందండి వీటికి. ఇట్లా మనం చేయితోనే తీసేయాలండి. ఇది ఎంత ఉంది చూడు. ఇదిగా కొంచెం మనం వదిలినామనుకో ఇంకా అది ఇక్కడ నుండి స్ప్రెడ్ అవుతూనే ఉంటుందండి. ఒక ఆకు నుండి, ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి అలా. ఇదిగో చేయితోనే తీసేసేసి. ఏమున్నా చేతులతో ఇట్లా తీసేసుకోవాలి. ఇది ఒకటి పాలకూర మొక్కనండి. ఇంకా తర్వాత ఇక్కడ గుమ్మడి తీగనండి. ఇది ఇప్పుడు వస్తుందండి. ఇప్పటికీ అసలు గుమ్మడి తీగ అసలు పైకి పోవాలి చక్కగా. వీటన్నింటికి పాదులు చేసేదాన్ని, కానీ ఈసారి లేట్ అయిందండి. ఇంకా కిందే ఉంది. మంచి పైపులకు అట్లా అల్లుకుంటే మంచి వెళ్ళిపోయేది, పైనకి వెళ్ళేది. ఈసారి ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి అన్ని మొక్కలు పడిపోకుండా, వర్షానికి పడిపోకుండా అన్నిటికీ చిన్న చిన్న స్టిక్స్ పెట్టానండి. ఈసారి అన్నిటికీ పెట్టాను స్టిక్స్. వీటి ద్వారా పడిపోకుండా చక్కగా అట్లనే ఉన్నాయండి. ఇదిగో ఇది లాస్ట్ ఇయర్దండి.
కొంచెం మనం వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఏదైనా ఫర్టిలైజర్ మనం ఏదైనా ఘనజీవామృతం లాంటిది ఏదైనా ఇవ్వాలి. ఘనజీవామృతం అయితే బెటరు. కాకపోతే ఈ లిక్విడ్ లాంటివి మనం ఏవి ఇచ్చినా కానీ ఈ వర్షానికి అంతా డ్రైనేజ్తో కలిసిపోతాయండి. అందుకే ఇప్పుడు ఇవ్వకూడదండి ఇంకా వాటర్. కొంచెం పేడది ఘనజీవామృతం ఉంటుంది కదా, వాటిని కొంచెం 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 వర్షాలు తగ్గితే మనం ఎలాంటిదైనా మనం ఇవ్వగలుగుతాం. ఇదిగో నీళ్లు పోకుండా ఇక్కడే స్ట్రక్ అయినాయి. ఇదిగో లెమన్ అండి, ఈసారి బాగానే వచ్చినట్టున్నాయి. ఇదిగో నేను అన్ని తెంపుతున్నానండి. ఇదిగో ఇదంతా బచ్చల తీగనండి. ఇది ఇక్కడ నుండి బచ్చల తీగ. ఇదిగో సపోటా పళ్ళకు వచ్చేసింది. అంజూరు, ఇవి అంజూర పళ్ళండి. ఇప్పుడు అవుతున్నాయండి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఒక 2 అవుతాయి వాటికి. ఇవి అవుతే సపోటా మస్తు స్వీట్గా ఉన్నాయండి. ఈ మొక్కకి చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటాయి. ఇదిగో అడవి మామిడి అండి. ఇదిగో ఇవి ఇక్కడ ప్లాజాలో, నెక్లెస్ రోడ్ ప్లాజాలో అప్పుడు తెచ్చానండి, లాస్ట్ ఇయర్ తెచ్చాను. కాయలు మట్టుకు మస్తుగా వచ్చినాయి చూడండి. ఇదిగో పడిపోతున్నాయి అన్నీ. ఇదిగో రేణి పళ్ళు అండి, స్టార్ట్ అయినాయండి. ఇప్పటి నుండే స్టార్ట్ అయినాయి. ఇదిగా ఇంత చాలా పెద్దగా అవుతాయండి, బాగా వస్తాయి. వీటికి కొంచెం ఏదైనా మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ చెట్టు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకు ఇట్లా ఎండిపోతుంది అంటే వీటికి మనం కొంచెం వేరు వ్యవస్థ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనం గ్రహించాలండి. వాటికి ట్రైకోడర్మా కానీ అదే అలాంటిది ఏదైనా ఒకటి ఇవ్వాలి. ఇదిగోనండి, ఇదిగో స్వీట్గా ఉంటాయండి ఇవి. ఈరోజు చూడాలి, ఇదంతా చుక్కకూర బాగానే ఉంది కదా, కట్ చేసుకెళ్ళాలి. చినుకులు పడుతున్నాయండి. కాలీఫ్లవర్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంట్లో ఒక టాటాయిస్ ఉందండి, దానికోసం ఇది గోంగూర ఖచ్చితంగా కావాలండి. వాటికి ఆహారంగా బాగా పనిచేస్తాయండి గోంగూర. వాటి కోసం కొంచెం తీసుకెళ్తున్నా. చామంతి మంచి స్టార్ట్ అయింది చూడండి. ఇదిగో
చామంతి మొగ్గలు పెట్టాయి చూడండి, మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. కలర్ ఏదో అంత ఐడియా లేదు, కానీ మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇందులో ఇవి కనకాంబరాల మొక్కలండి. ఇవి రేరుగా దొరుకుతుంటాయి. ఇది ఇట్లా వాటికి ఇట్లా అవుతుంది చూడండి, ఇదిగో ఫంగస్ లాగా వచ్చేసింది. ఇది మనం ఇట్లా చేయితోనే రిమూవ్ చేయాలి ఇలా. ఇదిగో చూడండి, ఇగో కింద మొక్కకు చూసారా, ఈసారి సంతర పళ్ళు అయితే బాగా వచ్చినాయండి. ఇదిగో అన్నీ ఇప్పుడు కాయలు ఉన్నాయండి. ఇదిగో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇదిగో అందులో దీనికి ఇంకో 1 మంత్ అట్లా పడుతుందండి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సంతర పళ్ళకు మట్టుకు మస్తు బోల్డ్ అని వస్తున్నాయి. ఇదిగోనండి నల్ల పసుపు ఎంత పెద్దగా అయింది చూడండి. ఈసారి ఏం చేశాను, చిన్న చిన్న టబ్స్ కాకుండా పెద్ద టబ్ తీసుకున్నానండి. పెద్ద టబ్ తీసుకొని ఆ టబ్లోనే పెట్టానండి. ఇదిగో పెద్ద సైజు టబ్ అండి ఇది. దీంతో తీసుకొని దీంట్లోనే పెట్టాను, చక్కగా వచ్చేసింది. ఈసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేటుగా తీసుకున్నానండి. అసలు ఎప్పుడు కూడా నేను జూన్లోనే తీసుకునేదాన్ని, ఏ జాగ్రత్తలు తీసుకున్నా, సీడ్స్ అయినా ఏవైనా. ఈసారి చాలా లేట్ అయిందండి, ఒక 1 మంత్ లేట్ అయింది. ఇదిగో టమాటా మొక్కలు అన్నిటికీ స్టిక్స్ పెట్టానండి. కొంచెం ఓపిక తెచ్చుకొని వాటికి అన్నింటికి స్టిక్స్ పెట్టాను, అందుకే చక్కగా ఉన్నాయి. వర్షం దాటికైనా కింద పడలేవండి, లేకపోతే కింద పడిపోయేవి ఈ మొక్కలు. ఇదిగోనండి, ఇందులోనే ఇదిగో గ్రీన్ సంపెంగనండి. ఇదేమో గ్రీన్ సంపెంగ, సింహాచలం సంపెంగ అంటాం కదండి, ఇది గ్రీన్ సంపెంగ. ఇదేమో ఇదిగో పసుపు కలర్లో ఉంది చూడండి. ఇందులోనే 2 మొక్కలు ఉన్నాయండి, గ్రీను మళ్ళీ ఎల్లో కలర్ 2 ఉన్నాయి. ఇదిగో ఇదొకటి సొరకాయదండి, ఇది సొరకాయ మొక్క. ఇదొకటే వచ్చినట్టుంది, పెట్టినా కొన్ని రాలేవు. ఇది ఇక్కడ బీరకాయది ఉన్నట్టుందండి, పైన పోతున్నట్టుంది. ఇది బీరకాయ మొక్క. ఈసారి వంకాయలు మట్టుకు ఎక్కడ ఒక 10 మొక్కల కంటే ఎక్కువ లేవండి, చాలా తక్కువనే పెట్టాను వంకాయ మొక్కలు. ఇంకో ఇక్కడ ఒకటి కూడా ఆంగంకాయ మొక్క రెడీ అవుతుంది చూడండి. అది రావడానికి ఇంకా టైం పడుద్ది. చూడండి, మనము ఈ మొక్క ఏంటో గుర్తుపట్టారా అండి? గుర్తుపడితే కామెంట్లో చెప్పండి ఈ మొక్కని. ఇదిగో మనము వెంకటేశ్వర టెంపుల్కి ఖచ్చితంగా తీసుకెళ్తామండి. ఇది మాచిపత్రి, ఇది గుర్తుపట్టారా? ఇదిగో అన్నీ ఈ పారిజాతం మొక్కనండి. కృష్ణుడి దగ్గర పెట్టాను, డైరెక్ట్గా కృష్ణుడి పైనే
ఈ పారిజాతం పువ్వులు పడాలని చెప్పేసి ఇలా కృష్ణుడి పైన కింద పెట్టానంట. సారీ, పారిజాతం మొక్క కిందనే కృష్ణుడిని పెట్టానండి. ఇదిగో అన్ని పూలు పొద్దున్న లేవగానే చక్కగా స్వామివారి మీద పడుతుంటాయండి. ఇలా ఇలా కింద పడుతుంటాయి. అసలు మొదట్లో ఎక్కడో ఉండే, అక్కడెక్కడో ఉండే, దాన్ని తెచ్చేసి కృష్ణుడికి దగ్గరలో పెట్టాను. కృష్ణుడికి నీడగా ఉంటుంది, చక్కగా ఆ పూలన్నీ రాలుతుంటుందండి. మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి రావాలండి. ఆ పువ్వులన్నీ పైన పడుతుంటాయండి కృష్ణయ్య మీద. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. ఇదిగో చెర్రీ టమాటాలు అండి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. ఇదిగో టమాటా మొక్కలు మటుకు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కానీ టైం పడుతుందండి. ఇది కూడా ఒక 15 days అన్న పడుతుందండి వీటికి. దాదాపుగా అందరి దగ్గర టెర్రస్ గార్డెన్ల మీద ఒక పంట వచ్చేసింది. నాకు లేట్ అయిందండి, ఇంకా పెట్టలేదు. ఇంకా మొక్కలు ఉన్నదండి. ఇదిగో వంగనారు ఉన్నది, టమాటా నారు కంప్లీట్ అయిందిగా, వంగనారు అవుతున్నదండి. ఎవరికైనా కావలిస్తే మట్టుకు సంగారెడ్డికి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చండి. వంగనారు మట్టుకు ఉంది. మనం ఎన్ని నీళ్ళు మనం మొక్కలకు మనం పోసినా ఆ భగవంతుడిచ్చే ఈ వర్షపు నీళ్లకు మించిన ఫర్టిలైజర్ లేదనే చెప్పాలండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. నేను 3 రోజుల కింద వచ్చానండి. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా పెద్దగా అయిపోయినాయి మొక్కలు, అన్నీ పెద్దగా అయిపోయినాయి. చూస్తుండగానే పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ ఏదో వస్తున్నట్టుందండి, ఎలక లాంటిది ఏదో వస్తున్నట్టుంది. టమాటాలు అన్నీ తినేస్తున్నట్టుందండి. అందిన ఒక ఆడికి తినేసింది టమాటా కాయలు. ఒకటి ఎలకలే కాదండి, కోతులు వస్తున్నాయండి. అబ్బా, ఇక్కడ కూడా తినేసాయి. ఇదిగో ఇక్కడ కూడా తినేస్తున్నాయండి. ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇదిగోనండి, ఇదేమో పాలకూర, ఉల్లి పొరక ఇప్పుడు వస్తుందండి. అది ఇగో పునర్నవనండి, పునర్నవాకు, తెల్లగర్జల కూర అంట చూడండి, పునర్నవ ఇదేనండి. ఇదేమో మనం తోటకూర అంటారు, దొగ్గల కూర అంటారు. ఇదిగో బచ్చలి దుంపనండి, ఇది దుంప బచ్చలి అంటారు చూడండి. తీగ బచ్చలు వేరు, దుంప బచ్చలు వేరండి. ఈసారి నేను ఇవి వేస్తే వచ్చినాయి ఇవ్వండి. కాకపోతే టమాటాలు మటుకు ఉంచుతలేనట్టునివి. పిల్లులా ఎలకలా లేదా మంకీలు అయితే ఎక్కువ వస్తున్నాయండి. కోతులు కొండంగల్ని బాగా వస్తున్నాయి, అవి అవి ఉంటాయి. ఇదిగో టమాటాలు మటుకు ఉంచుతలేవండి. ఇదిగో ఇక్కడ ఒక బీర తీగ పెట్టానండి. ఇదిగో ఇక్కడ ఉంది. ఇది కరివేపాకుదండి. బీర తీగ 2 కలిపి ఒకే దగ్గర పెరుగుతుందండి. ఇది చూద్దాం ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్షానికి శ్రీ గార్డెన్ పరిస్థితి ఇలా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. వర్షం అండి, 3 రోజులుగా తుఫాను వర్షాలకు గార్డెన్ అతలాకుతలమైందండి. నీళ్ళు ఎక్కడి నీళ్ళు అక్కడే నిండిపోయినాయండి. ఇదిగో 3 రోజుల నుంచి రాలేదండి, ఇప్పుడు వచ్చాను. ఇదిగోనండి, ఇది బోన్సాయి చింత చిగురండి, చింత ప్లాంట్. పుల్లగా ఉంటుందండి ఇది. ఇదిగో పారిజాతం పూలండి,
కృష్ణయ్య మీదే పడతాయండి అన్నీ. ఇదిగో ఈసారి కూరగాయలు లేటుగా పెట్టానండి. కూరగాయలు మొక్కలు టమాటా కానీ వంకాయ ఇవన్నీ లేటుగా పెట్టిన ఇప్పుడు వస్తున్నాయండి. ఇదిగో ఎప్పుడు జూన్ స్టార్టింగ్లో పెట్టేదాన్ని, ఈసారి జూలైలో పెట్టానండి అన్ని మొక్కలు. ఇదిగో వాటర్ లిల్లీ చూడండి, ఇది పింక్ కలర్ అండి. ఇది రేపవుతూ వస్తుంది, ఎండ లేదు కదా, ఎండ ఉంటే బాగా మంచి విచ్చుకుంటాయండి. ఇదిగో ఇది వైట్ అండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఇందులో 4 కలర్స్ ఉంటాయండి. ఈ వర్షానికి అసలు ఏం పని చేయడానికి కూడా రాకొచ్చిందంటే, ఈ గడ్డి అంతా దివ్వాలంటే అంత కొంచెం వర్షం లేకుండా ఇప్పటికి కూడా చినుకులు పడుతూనే ఉన్నాయండి. ఇవి తీసేయాలి ఇదంతా. ఇదిగో టమాటాలు అండి, టమాటా ముక్కలు ఎంత పెద్దగా అయినాయి. ఇదిగో మిరప, మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు తొందరగా ఏపి వచ్చేసినాయండి. ఎంత బాగా పైకి వచ్చేసినాయి, పెద్దగా పెరిగినాయి. ఇప్పుడు ఈ వర్షానికి మనం ఎలాంటి లిక్విడ్ కానీ ఫర్టిలైజర్ ఏమైనా ఇవ్వాలన్నా, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలని ఇవ్వలేమండి. మనం ఇట్లా ఇస్తే ఇట్లా పోతుంది కాబట్టి అయినంత మట్టుకు మన చెయ్యే ఆయుధం అండి. ఆ చెయ్యితోనే రిమూవ్ చేయాలి ఎక్కడన్నా ఏదన్నా. ఇది ఇలా కొంచెం ఏదన్నా ఉంటే ఇదిగో ఇట్లా చేసేసుకోవాలండి. ఇది చెయ్యే ఆయుధం, చేయితో చేయడమే బెటర్ అండి. ఏ వెజిటేబుల్ మొక్కకైనా కానీ కింది నుండి తీసేయాలండి, కింద ఏం లేకుండా క్లీన్గా ఉంచాలి. ఇదిగోనండి, వర్షానికి చిన్నగా ఉండేనండి మొక్కలు. ఇదిగో 3 డేస్లో బెండనండి ఎంత బాగా వచ్చినాయి చూడండి, ఎంత బాగా పెద్దగా అయిపోయినాయి చూడండి. వర్షానికండి, ఈ వర్షంలో అది ఏంటో కానీ చాలా, ఈ వర్షం నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి. మనం ఇలాంటి మొక్కలన్నీ తీసేసుకోవాలి ఇలా ఇలా. కొంచెం చిక్కుడు కొంచెం చిన్నగా ఉన్నాయండి, చిక్కుడు కొంచెం పెద్దగానికి టైం పట్టేలాగుంది. ఇదిగోనండి స్వీట్ లెమన్ అండి, ఇవి తీయగా ఉంటాయండి, డైరెక్ట్ తినేయచ్చు మనం. తెంపాను నిన్న కొన్ని, ఒక 10 ఉంటే తెంపానండి, ఇంకా కొన్ని ఉన్నాయి. స్వీట్ లెమన్. ఇదిగో చిక్కుడు, ఇక్కడ కూడా. ఇదిగోనండి బ్రహ్మకమలం ప్లాంట్కు ఇదిగో ఇలా విత్తనాలు కూడా వస్తాయని అనుకుంటాను. మరి ఇది ఎందుకు వచ్చిందో కానీ ఇది ఇంత కలర్ఫుల్గా వచ్చిందండి. బ్రహ్మకమలం లీఫ్కి ఉండనిలే అని చెప్పేసి ఉంచాను, కాయలాగా వచ్చిందండి. చాలా చిన్నగా ఉండే ఫస్ట్, అదంతా పెద్దగా అయింది అది. ఇవన్నీ చిక్కుడు అండి. వంకాయలు ఈసారి నేను చాలా తక్కువ వేసానండి, వంకాయ నారు ఎక్కువ నాటలేదండి, విసుగొచ్చిపోయింది. లాస్ట్ ఇయర్ చాలా వంకాయలు వచ్చాయి కదా. ఇదిగో ఈసారి లాస్ట్ ఇయర్ది ఇది క్యాలీఫ్లవర్ అండి, క్యాలీఫ్లవర్ మళ్ళీ వచ్చిందండి, దానికే వచ్చింది చూడండి, లాస్ట్ ఇయర్ దానికే వచ్చింది కొమ్మకు. ఇది ఒక వంకాయ మొక్క. తర్వాత ఇదంతా చుక్క కూరనండి. ఇదిగో
ఇదిగో ఇలా ఏదన్నా పురుగులాగా అనిపించింది అనుకో, చీడపీడలు ఏమన్నా ఉన్నాయని కూడా తీసేసేయాలండి. ఇక్కడ కూడా వంకాయ ముక్క, ఇంకా నారు ఉందండి. ఇదిగో చుక్కకూర నారండి పెట్టిన, ఎవరైనా అడిగితే ఇవ్వచ్చులే అని చెప్పేసి ఉంచాను. ఇంకా అది ఎవరిని అడగలే, నేను ఇంకోటి ఇవ్వలేదండి. ఇక్కడ మట్టుకు ఒక 2-3 వచ్చినట్టున్నాయండి. ఇక్కడ కూడా ఇదిగో వంకాయ ఇక్కడ ఒకటి ఉంది. వంకాయ చాలా తక్కువ పెట్టానండి ఈసారి అంతా. ఆకుకూరలకు ప్రాధాన్యత ఇచ్చాను, ఆకుకూరలు, టమాటాలు. ఇక్కడ కూడా ఒకటి ఉందండి చూడండి, వంకాయ చెట్టు. మళ్ళీ చిక్కుడుగాయ, ఇదిగో పుదీనా, ఇదిగో నిమ్మకాయలండి. నిమ్మకాయలు బాగున్నాయి. దీనికి బాగా వచ్చిండేనండి గజ నిమ్మకాయలు. మొన్న తీసాము, తెంపాము. ఒక్కొక్క దానికి 5 ఉండేనండి ఇవి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఉన్నాయి అవి. ఇదిగో టమాటా మొక్కలు, ఇదిగో పాలకూర. లేటుగా పెట్టాను కదా మొక్కలు, సీడ్స్ అన్నీ లేసుగా, నారు లేటుగా నాటానండి నేను ఈసారి. లేటుగా అయినా మంచిగా వచ్చినాయి. ఈ 3 రోజుల వర్షానికి మట్టుకు అద్భుతంగా, బాగా వర్షం మట్టుకు బాగా పనిచేసిందండి. చిన్నగా ఉండే ఇవన్నీ, బెండకాయ నారవుతే చాలా చిన్నగా ఉండే. ఇదో మొన్న వర్షంలో చూశానండి, ఇది ఎల్లో కలర్ పువ్వు పూసింది కదండి. ఇదిగో తెంపుతున్నాను, ఇదిగో ఎల్లో కలర్ కదా ఇది. ఒకటే కొమ్మకి ఇందులో ఇక్కడ పింక్ ఉండేనండి, నిన్న తీసేసాను పింక్. ఇదిగోనండి ఇట్లా వచ్చేస్తుందండి వీటికి. ఇట్లా మనం చేయితోనే తీసేయాలండి. ఇది ఎంత ఉంది చూడు, ఇదిగా కొంచెం మనం వదిలినామనుకో ఇంకా అది ఇక్కడ నుండి స్ప్రెడ్ అవుతూనే ఉంటుందండి. ఒక ఆకు నుండి, ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి అలా. ఇక చేయితోనే తీసేసేసి, ఏమున్నా చేతులతో ఇట్లా తీసేసుకోవాలి. ఇది ఒకటి పాలకూర మొక్కనండి. ఇక తర్వాత ఇక్కడ గుమ్మడి తీగనండి. ఇది ఇప్పుడు వస్తుందండి. ఇప్పటికీ అసలు గుమ్మడి తీగ అసలు పైకి పోవాలి చక్కగా. వీటన్నింటికి పాదులు చేసేదాన్ని, కానీ ఈసారి లేట్ అయిందండి. ఇంకా కిందే ఉంది. మంచి పైపులకు అట్లా అల్లుకుంటే మంచి వెళ్ళిపోయేది, పైనకి వెళ్ళేది. ఈసారి ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి అన్ని మొక్కలు పడిపోకుండా, వర్షానికి పడిపోకుండా అన్నిటికీ చిన్న చిన్న స్టిక్స్ పెట్టానండి. మరి ఈసారి అన్నిటికీ పెట్టాను స్టిక్స్. వీటి ద్వారా పడిపోకుండా చక్కగా అట్లనే ఉన్నాయండి. ఇదిగో ఇది లాస్ట్ ఇయర్ దండి. కొంచెం మనం వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఏదైనా ఫర్టిలైజర్, మనం ఏదైనా ఘనజీవామృతం లాంటిది ఏదైనా ఇవ్వాలి. ఘనజీవామృతం అయితే బెటరు. కాకపోతే ఈ లిక్విడ్ లాంటివి మనం ఏవి ఇచ్చినా కానీ ఈ వర్షానికి అంతా డ్రైనేజ్లో కలిసిపోతాయండి. అందుకే ఇప్పుడు ఇవ్వకూడదండి ఇంకా వాటర్. కొంచెం పేడది ఘనజీవామృతం ఉంటుంది కదా, వాటిని కొంచెం వర్షాలు తగ్గితే మనం ఎలాంటిదైనా మనం ఇవ్వగలుగుతాం. ఇదిగో నీళ్లు పోకుండా ఇక్కడే స్ట్రక్ అయినాయి. టమాటాలు పెట్టినట్టున్నాయి. ఈ వర్షానికి నీళ్ళు ఆగినాయండి. ఇదిగో దొండపాదునండి.
ఎంత బాగా వచ్చినాయి చూడండి, 1 2. ఈసారి ఫస్ట్ టైం అండి దొండకాయలు మంచిగా వచ్చినాయి. 2 3 అయినా కానీ భలేగా వచ్చినాయి చూడండి. కొంచెం మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి వీటికి, ఘనజీవామృతం మంచి వేయాలి, వేస్తే అవే సెట్ అవుతాయి. పాదులు కరెక్ట్గా ఉన్నాయనుకో, మంచి పాదులకు మంచి పాక్కుంటూ వెళ్తుందండి. మనం పాదులు కరెక్ట్గా లేకపోతేనే ఇది. ఇదిగో లెమన్ అండి, ఈసారి బాగానే వచ్చినట్టున్నాయి. ఇదిగో నేను అన్ని తెంపుతున్నానండి. ఇదిగో ఇదంతా బచ్చల తీగనండి, ఇది ఇక్కడ నుండి బచ్చల తీగ. ఇదిగో సపోటా పళ్ళకు వచ్చేసింది. అంజూరు, ఇవి అంజీర పళ్ళండి. ఇప్పుడు అవుతున్నాయండి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. 1 2 అవుతాయి వాటికి. ఇవి అవుతే సపోటా మస్తు స్వీట్గా ఉన్నాయండి. ఈ మొక్కకి చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటాయి. ఇదిగో అడవి మామిడి అండి. ఇదిగో ఇవి ఇక్కడ ప్లాజాలో, నెక్లెస్ రోడ్ ప్లాజాలో అప్పుడు తెచ్చానండి, లాస్ట్ ఇయర్ తెచ్చాను. కాయలు మట్టుకు మస్తుగా వచ్చినాయి చూడండి. ఇదిగో పడిపోతున్నాయి అన్నీ. ఇదిగో రేణి పళ్ళు అండి, స్టార్ట్ అయినాయండి, ఇప్పటి నుండే స్టార్ట్ అయినాయి. ఇదిగా ఇంత చాలా పెద్దగా అవుతాయండి, బాగా వస్తాయి. వీటికి కొంచెం ఏదైనా మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ చెట్టు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకు ఇట్లా ఎండిపోతుంది అంటే వీటికి మనం కొంచెం వేరు వ్యవస్థ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనం గ్రహించాలండి. వాటికి ట్రైకోడర్మా కానీ అదే అలాంటిది ఏదైనా ఒకటి ఇవ్వాలి. ఇదిగోనండి, ఇదిగో స్వీట్గా ఉంటాయండి ఇవి. ఈరోజు చూడాలి, ఇదంతా చుక్కకూర బాగానే ఉంది కదా, కట్ చేసుకెళ్ళాలి. చినుకులు పడుతున్నాయండి. కాలీఫ్లవర్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంట్లో ఒక టాటాయిస్ ఉందండి, దానికోసం ఇది గోంగూర ఖచ్చితంగా కావాలండి. వాటికి ఆహారంగా బాగా పనిచేస్తాయండి గోంగూర. వాటి కోసం కొంచెం తీసుకెళ్తున్నా. ఇది
చామంతి మంచి స్టార్ట్ అయింది చూడండి. ఇదిగో చామంతి మొగ్గలు పెట్టాయి చూడండి. మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. కలర్ ఏదో అంత ఐడియా లేదు, కానీ మొగ్గలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇందులో ఇవి కనకాంబరాల మొక్కలండి. ఇవి రేరుగా దొరుకుతుంటాయి. ఇది ఇట్లా వాటికి ఇట్లా అవుతుంది చూడండి. ఇదిగో ఫంగస్ లాగా వచ్చేసింది. ఇది మనం ఇట్లా చేయితోనే రిమూవ్ చేయాలి ఇలా. ఇదిగో చూడండి, ఇగో కింద మొక్కకు చూసారా. ఈసారి సంతర పళ్ళు అయితే బాగా వచ్చినాయండి. ఇదిగో ఇవన్నీ ఇప్పుడు కాయలు ఉన్నాయండి. ఇదిగో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇదిగో అందులో దీనికి ఇంకో 1 మంత్ అట్లా పడుతుందండి. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సంతర పళ్ళకు మట్టుకు మస్తు బోల్డ్ అని వస్తున్నాయి. ఇదిగోనండి నల్ల పసుపు ఎంత పెద్దగా అయింది చూడండి. ఈసారి ఏం చేశాను, చిన్న చిన్న టబ్స్ కాకుండా పెద్ద టబ్ తీసుకున్నానండి. పెద్ద టబ్ తీసుకొని ఆ టబ్లోనే పెట్టానండి. ఇదిగో పెద్ద సైజు టబ్ అండి ఇది. దీంతో తీసుకొని దీంట్లోనే పెట్టాను. చక్కగా వచ్చేసింది. ఈసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేటుగా తీసుకున్నానండి. అసలు ఎప్పుడు కూడా నేను జూన్లోనే తీసుకునేదాన్ని, ఏ జాగ్రత్తలు తీసుకున్నా, సీడ్స్ అయినా ఏవైనా. ఈసారి చాలా లేట్ అయిందండి, ఒక 1 మంత్ లేట్ అయింది. ఇదిగో టమాటా మొక్కలు అన్నిటికీ స్టిక్స్ పెట్టానండి. కొంచెం ఓపిక తెచ్చుకొని వాటికి అన్నింటికి స్టిక్స్ పెట్టాను, అందుకే చక్కగా ఉన్నాయి. వర్షం దాటికైనా కింద పడలేవండి, లేకపోతే కింద పడిపోయేవి ఈ మొక్కలు. ఇదిగోనండి, ఇందులోనే ఇదిగో గ్రీన్ సంపెంగనండి. ఇదేమో గ్రీన్ సంపెంగ, సింహాచలం సంపెంగ అంటాం కదండి, ఇది గ్రీన్ సంపెంగ. ఇదేమో ఇదిగో పసుపు కలర్లో ఉంది చూడండి. ఇందులోనే 2 మొక్కలు ఉన్నాయండి, గ్రీను మళ్ళీ ఎల్లో కలర్ 2 ఉన్నాయి. ఇదిగో ఇదొకటి సొరకాయదండి, ఇది సొరకాయ మొక్క. ఇదొకటే వచ్చినట్టుంది, పెట్టినా కొన్ని రాలేవు. ఇది ఇక్కడ బీరకాయది ఉన్నట్టుందండి, పైన పోతున్నట్టుంది. ఇది బీరకాయ మొక్క. ఈసారి వంకాయలు మట్టుకు ఎక్కడో ఒక 10 మొక్కల కంటే ఎక్కువ లేవండి, చాలా తక్కువనే పెట్టాను వంకాయ మొక్కలు. ఇంకా ఇక్కడ ఒకటి కూడా ఆంగంకాయ మొక్క రెడీ అవుతుంది చూడండి. అది రావడానికి ఇంకా టైం పడుద్ది. చూడండి, మనము ఈ మొక్క ఏంటో గుర్తుపట్టారా అండి? గుర్తుపడితే కామెంట్లో చెప్పండి ఈ మొక్కని. ఇదిగో మనము వెంకటేశ్వర టెంపుల్కి ఖచ్చితంగా తీసుకెళ్తామండి. ఇది మాచిపత్రి, ఇది గుర్తుపట్టారా? ఇదిగో అన్నీ ఈ పారిజాతం మొక్కనండి. కృష్ణుడి దగ్గర పెట్టాను, డైరెక్ట్గా కృష్ణుడి పైనే
ఈ పారిజాతం పువ్వులు పడాలని చెప్పేసి ఇలా కృష్ణుడి పైన కిందనే కృష్ణుడిని పెట్టానండి. ఇదిగో అన్ని పూలు పొద్దున్న లేవగానే చక్కగా స్వామివారి మీద పడుతుంటాయండి. ఇలా ఇలా కింద పడుతుంటాయి. అసలు మొదట్లో ఎక్కడో ఉండే, అక్కడెక్కడో ఉండే, దాన్ని తెచ్చేసి కృష్ణుడికి దగ్గరలో పెట్టాను. కృష్ణుడికి నీడగా ఉంటుంది, చక్కగా ఆ పూలన్నీ రాలుతుంటుందండి. మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి రావాలండి. ఆ పువ్వులన్నీ పైన పడుతుంటాయండి కృష్ణయ్య మీద. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. ఇదిగో చెర్రీ టమాటాలు అండి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. ఇదిగో టమాటా మొక్కలు మటుకు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కానీ టైం పడుతుందండి. ఇది కూడా ఒక 15 days అన్న పడుతుందండి వీటికి. దాదాపుగా అందరి దగ్గర టెర్రస్ గార్డెన్ల మీద ఒక పంట వచ్చేసింది. నాకు లేట్ అయిందండి, ఇంకా పెట్టలేదు. ఇంకా మొక్కలు ఉన్నదండి. ఇదిగో వంగనారు ఉన్నది, టమాటా నారు కంప్లీట్ అయిందిగా, వంగనారు అవుతున్నదండి. ఎవరికైనా కావలిస్తే మట్టుకు సంగారెడ్డికి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చండి. వంగనారు మట్టుకుంది. మనం ఎన్ని నీళ్ళు మనం మొక్కలకు మనం పోసినా ఆ భగవంతుడిచ్చే ఈ వర్షపు నీళ్లకు మించిన ఫర్టిలైజర్ లేదనే చెప్పాలండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. నేను 3 రోజుల కింద వచ్చానండి. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా పెద్దగా అయిపోయినాయి మొక్కలు, అన్నీ పెద్దగా అయిపోయినాయి. చూస్తుండగానే పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ ఏదో వస్తున్నట్టుందండి, ఎలక లాంటిది ఏదో వస్తున్నట్టుంది. టమాటాలు అన్నీ తినేస్తున్నట్టుందండి. అందిన ఒక ఆడికి తినేసింది టమాటా కాయలు. ఒకటి ఎలకలే కాదండి, కోతులు వస్తున్నాయండి. అబ్బా ఇక్కడ కూడా తినేసాయి. ఇదిగో ఇక్కడ కూడా తినేస్తున్నాయండి. ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇదిగోనండి, ఇదేమో పాలకూర, ఉల్లి పొరక ఇప్పుడు వస్తుందండి. అది ఇగో పునర్నవనండి, పునర్నవాకు, తెల్లగర్జల కూర అంటారు చూడండి, పునర్నవ ఇదేనండి. ఇదేమో మనం తోటకూర అంటారు, దొగ్గల కూర అంటారు. ఇదిగో బచ్చలి దుంపనండి, ఇది దుంప బచ్చలి అంటారు చూడండి. తీగ బచ్చలు వేరు, దుంప బచ్చలు వేరండి. ఈసారి నేను ఇవి వేస్తే వచ్చినాయి ఇవ్వండి. కాకపోతే టమాటాలు మటుకు ఉంచుతలేనట్టున్నవి. పిల్లులా ఎలకలా లేదా మంకీలు అయితే ఎక్కువ వస్తున్నాయండి. కోతులు కొండంగల్ని బాగా వస్తున్నాయి, అవి అవి ఉంటాయి. ఇదిగో టమాటాలు మటుకు ఉంచుతలేవండి. ఇదిగో ఇక్కడ ఒక బీర తీగ పెట్టానండి. ఇదిగో ఇక్కడ ఉంది, ఇది కరివేపాకుదండి. బీర తీగ 2 కలిపి ఒకే దగ్గర పెరుగుతుందండి. ఇది చూద్దాం ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్షానికి శ్రీ గార్డెన్ పరిస్థితి ఇలా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.